ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు నరసింహ శతకములోని మరో పద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మనిచ్చిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు, ముక్తి కోసమునే మ్రొక్కి వేడదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నిన్ను పొగడగ విద్య నేర్చితినే గాని కుక్షి నిండెడు కూపి కొరకుగాదు, పారమార్థికమునకునే పాటుబడితి కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు, ముక్తి కోసమునే మ్రొక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నిన్ను పొగడగ విద్య నేర్చితినే గాని కుక్షి నిండెడు కూపి కొరకుగాదు, పారమార్థికమునకునే పాటుబడితి కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యం యొక్క తాత్పర్యము. ఓ నరసింహ, నిన్ను నిర్మల మనస్సుతో పూజించెదను గాని జనుల మెప్పులకు గాదు, జన్మ తరించుటకై నిన్ను స్మరింతును గాని సాటివారిలో గొప్ప ప్రతిష్టకు గాదు, మోక్షప్రాప్తికై మ్రొక్కెదగాని ఐశ్వర్యము అపేక్షించి కాదు, నిన్ను స్తుతించుటకే విద్య నేర్చితి గాని పొట్ట నింపుకొనుటకు కాదు, ఓ నీలవర్ణ, మోక్షము కొరకు యత్నించి తిని గాని కీర్తి పొందుటకు కాదు. ఇంతటితో పద్యము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.